Hi students, already we are in the functions. We have already completed మనకి sin x, cos x, tan x అనే గ్రాఫ్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో లెట్ us discuss about other function, that is the function is cot x. Our next function is cot x. Y is equal to f of x is equal to cot x. So as usual you form the pairs. Take the ordered pairs in the tabular form. So take x values and its corresponding y values. So suppose x is equal to 0. What about cot x? Cot x definition is cos x by sin x. Cos x by sin x అనేది దీని యొక్క డెఫినేషన్. కాబట్టి ఎప్పుడైతే ఈ cot x డిఫైన్ అవ్వాలో sin x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో టు బీ వెల్ డిఫైన్డ్ sin x నాట్ ఈక్వల్ టు 0. 0 కాకూడదంటే ఎక్కడ sin x 0 అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు పై దగ్గర, 0 దగ్గర, 2π దగ్గర, 3π దగ్గర, 4π దగ్గర అండ్ సో ఆల్ పై మల్టిపుల్స్ దగ్గర 0 అవుద్ది ఇది. అలాగే -π దగ్గర, -2π దగ్గర, సో వీటన్నిటి దగ్గర జీరోస్ అవుతుంది. కాబట్టి ఆ వాల్యూస్ దగ్గర ఈ cot x అనేది డిఫైన్ అవ్వకుండా ఉంటుంది. సో రిమైనింగ్ వాల్యూస్ దగ్గర మీకు ఇది డిఫైన్ అవుద్ది, రిమైనింగ్ రియల్ వాల్యూస్ దగ్గర. దేర్ఫోర్ మనం కన్సిడర్ చేసే వాల్యూస్ ఏమై ఉండాలంటే ఈ మల్టిపుల్స్ దగ్గర డిఫైన్ కాదు. ఎక్కడెక్కడ డిఫైన్ కాదంటే 0 దగ్గర డిఫైన్ కాదు, అన్డిఫైన్. సో π/2 తీసుకుంటే ఏమవుతుంది? cos π/2 0. సో π/2 తీసుకున్నాం అనుకోండి, π/2 తీసుకుంటే 0 అయిపోద్ది ఇది. అలాగే π తీసుకున్నాం అనుకోండి మళ్ళీ అన్డిఫైన్డ్ అవుద్ది. అలాగే 3π/2 తీసుకున్నాం అనుకోండి అది మళ్ళీ 0 అయిపోద్ది. సో మళ్ళీ అలాగే సపోజ్ 2π తీసుకున్నాం అనుకోండి మళ్ళీ sin π 0 అయిపోద్ది కాబట్టి మళ్ళీ అన్డిఫైన్డ్ అవుతుంది. అలాగే మధ్యలో ఉన్న వాల్యూస్ని కూడా మీరు కన్సిడర్ చేసి ఒక గ్రాఫ్ని డ్రా చేస్తే కనుక ఆ గ్రాఫ్ని మీరు ప్లాట్ చేసినట్టయితే దీనికి సంబంధించిన గ్రాఫ్ని డ్రా చేస్తే చూడండి, the x-axis, the y-axis, the point of intersection, origin. సో దీని మీద స్కేల్ మనం రేడియన్స్లో కన్సిడర్ చేయాలి కదా. సో 0 అది, ఇది π/2, ఇది ఎంత π, ఇది 3π/2 అండ్ 2π, అలాగే అండ్ సో ఆన్ 5π/2 అండ్ సో ఆన్. ఇటువైపు తీసుకుంటే -π/2, -π, -3π/2, -2π అండ్ సో ఆన్. ఇటువైపు వాల్యూస్ మనం రియల్ నెంబర్స్ కన్సిడర్ చేసేయచ్చు, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇక్కడ -1, -2 అండ్ సో ఆన్. ఇవి కూడా రియల్ నెంబర్సే, π/2 అన్న రియల్ నెంబరే, ఇర్రేషనల్ రియల్ నెంబర్స్ మాట ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో రాసాం మనం. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే ఎక్కడెక్కడ డిఫైన్ కాకుండా ఉంది ఇది? ఈ వాల్యూ 0 దగ్గర అన్డిఫైన్డ్ అయింది, అలాగే π/2 π దగ్గర అన్డిఫైన్డ్ అయింది. ఎక్కడెక్కడ అన్డిఫైన్డ్ అయిందో వాటిని డాటెడ్ లైన్స్లో డ్రా చేద్దాం. ఇది మనం డ్రా చేసేది ఏంటి? cot x. cot x ఎక్కడెక్కడ sin x 0 అయ్యే చోటలో డిఫైన్ కాదు. అంటే sin x ఎక్కడ 0 అవుతుంది అంటే ఈ π మల్టిపుల్స్ దగ్గర 0 అవుద్ది. ఈ 2π దగ్గర కూడా 0 అవుద్ది. మీరు గ్రాఫ్ని ఈ డాటెడ్ లైన్స్ని డ్రా చేసుకోండి. అది తర్వాత మళ్ళీ ఇక్కడ π దగ్గర
ఇది ఒక డాటెడ్ లైన్. అలాగే ఇక్కడ అది ఇవి వర్టికల్ లైన్స్. ఇది కూడా అంతే. ఈ వై యాక్సిస్ దగ్గర కూడా అంటే 0 దగ్గర కూడా ఇది అన్డిఫైన్డ్. π/2 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది? cos π/2 బై sin π/2. cos π/2 అంటే 0 వచ్చింది, అంటే ఇక్కడ 0. సో ఇటువైపు నుంచి మనం ఏదైనా వాల్యూ π/6 తీసుకుంటే ఎంత అవుతుంది? cot π/6 √3. π/6 tan π/6 అంటే 1/√3, cot π/6 అంటే √3. కాబట్టి √3 అంటే 1.732 ఎక్కడెక్కడ వస్తుంది పాయింట్. సో మీరు ఇటువైపు తీసుకుంటే ఈ గ్రాఫ్ని డ్రా చేస్తే అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసి tan xకి జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ గ్రాఫ్ వస్తుంది ఇలాగా. సో ఇది ఎసిమ్ప్టోడ్, ఇది ఆ ఎసిమ్ప్టోడ్ దగ్గరికి వస్తుంది అన్నమాట. అంటే ఎసిమ్ప్టోడ్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళామనుకోండి, వై యాక్సిస్ సైడ్కి వెళ్ళామనుకోండి, ఇది ఈ వై యాక్సిస్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అంచేత ఈ వై యాక్సిస్ ఏమవుతుందంటే దీనికి ఎసిమ్ప్టోడ్ అవుద్ది. దీన్ని ఏమంటామంటే ఎసిమ్ప్టోడ్ అంటాం. ఎసిమ్ప్టోడ్ అంటే ఏ లైన్, ఏ స్ట్రైట్ లైన్ టు విచ్ ద కర్వ్ అప్రోచెస్. అలాగే ఇక్కడ x π/2 అనేది కూడా ఎసిమ్ప్టోడ్ అవుద్ది. ఇవన్నీ కూడా ఎసిమ్ప్టోడ్స్ అవుతాయి. ఏం చేతంటే కర్వ్స్, ఈ కర్వ్ దాని దగ్గరికి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఈ పోర్షన్ కూడా మీరు డ్రా చేస్తే ఇది ఇలా ఎగ్జిస్ట్ అవుద్ది ఈ కర్వ్. ఓకే, అలాగే ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే ఈ కర్వ్ ఇలాగా ఈ లైన్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ సెక్టార్లో తీసుకున్నట్టయితే ఈ కర్వ్ ఇలా అప్రోచ్ అవుతుంది. సో ఇది ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ నుంచి మనకి ఏమర్థమవుతుంది అనేది కొన్ని విషయాలు డ్రా చేయాలి. సో ఈ గ్రాఫ్ నుంచి మనకి ఏమర్థమవుతుందో చూస్తే, జస్ట్ ఎ మినిట్. డొమైన్ గురించి మాట్లాడదాం. మనం యూజువల్గా ఫస్ట్ దేని గురించి మాట్లాడతాం? డొమైన్ గురించి మాట్లాడదాం. డొమైన్ ఏంటి? ఇక్కడ జస్ట్ చేంజ్ ది కలర్. డొమైన్ గురించి మాట్లాడదాం. డొమైన్ ఎక్కడ డిఫైన్ అవుతుందంటే ఆర్ మీద ఎక్కడైనా డిఫైన్ అవుతుంది, బట్ ఈ పై మల్టిపుల్స్ దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఏం చెప్పామంటే మనం రియల్ నెంబర్స్లోంచి ఈ పై మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో n/π, వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి సచ్ దట్ n బిలాంగ్స్ టు z. ఈ n/π మల్టిపుల్స్ దగ్గర మటుకు డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు మన r - n/π అని చెప్పాలి. అదే రేంజ్ మనం కన్సిడర్ చేసామనుకోండి, tan x సంబంధించి రేంజ్ కన్సిడర్ చేస్తే ఇది మొత్తం ఎంటైర్ రియల్ లైన్ కవర్ చేస్తుంది. సో మొత్తం వై యాక్సిస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇది వై యాక్సిస్ అనమాట. సో చాలా కష్టపడితేనే కానీ ఇది వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ మొత్తాన్ని ఈ గ్రాఫ్ కవర్ చేస్తుంది. నువ్వు ఈ π/2 0కి πకి మధ్యలో కర్వ్నే ఇది మొత్తం ఎంటైర్ వై యాక్సిస్ కవర్ చేస్తుంది. కాబట్టి r అనేది రేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి జీరోస్ అనేవి మాట్లాడితే రూట్స్, ఇది x-axisని ఎక్కడెక్కడ కవర్ చేస్తుంది, ఎన్ని రూట్స్ ఉన్నాయంటే π/2 దగ్గర, π/2 మల్టిపుల్స్ దగ్గర కట్ చేస్తుంది x-axisని. ఈ -π/2 దగ్గర కట్ చేసింది, π/2 దగ్గర కట్ చేసింది, 3π/2 దగ్గర కట్ చేసింది. అలా ముందుకెళ్ళి కొద్ది కూడా పై మల్టిపుల్స్ దగ్గర కట్ చేస్తుంది. రూట్స్ ఏమవుతాయంటే ఇన్ఫైనైట్ రూట్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ రూట్స్ అవి ఎలా ఉంటాయంటే 2 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే 2n + 1 ఇంటూ π/2 వీటి ఫార్మేట్లో ఉంటాయి, వేర్ n బిలాంగ్స్ టు z. ఇది దానికి సంబంధించిన రూట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం మాట్లాడాలి? రూట్స్ గురించి మాట్లాడాలి. ఎసిమ్ప్టోడ్స్ అంటే ఈ లైన్స్ని ఎసిమ్ప్టోడ్స్ అంటాం. ఎసిమ్ప్టోడ్స్ ఏమవుతాయంటే ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్. ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్.
ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్టోడ్స్ మీరు కన్సిడర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ ఒకటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ ఒకటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వీటి దగ్గర కదా, ఎక్కడది ఎస్ సారీ పై బై టూ కాదు, పై దగ్గర 0 దగ్గర వీటి దగ్గర కదా మనకి అది డిఫైన్ కానిది. సో ఎసిమ్టోడ్స్ ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు మీకు ఎసిమ్టోడ్స్ ఈక్వేషన్స్ ఏంటి, n పై సచ్ దట్ n బిలాంగ్స్ టు z. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ ఎసిమ్టోడ్స్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే x ఈజ్ ఈక్వల్ టు పై, x ఈజ్ ఈక్వల్ టు 2π, ఇవన్నీ కూడా ఎసిమ్టోడ్స్ ఈక్వేషన్స్ అవుతాయి. ఏం చేతండి, ఈ కర్వ్ దానికి దగ్గరగా వెళ్తుంటుంది. మీరు వెళ్ళే కొద్ది కూడా ఈ నైబర్హుడ్లో వాల్యూస్ తీసుకునే కొద్ది కూడా ఈ కర్వ్ ఈ పై అనే లైన్కి దగ్గరగా అప్రోచ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇలా అప్రోచ్ అవుతూ ఉంటే దీన్ని ఏమంటామంటే ఆ లైన్ని దీనికి ఎసిమ్టోడ్ అంటాం. ఇది ముందుకెళ్ళి కొద్ది కూడా ఈ లైన్కి కర్వ్కి మధ్యలో డిస్టెన్స్ తగ్గుతుంటుంది కానీ టచ్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ టచింగ్ బట్ ట్రెండింగ్ టు అప్రోచింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. ఓకే, అలా ఉంటే దాన్ని ఎసిమ్టోడ్ అంటాం. ఎసిమ్టోడ్స్ అయిపోయి తర్వాత ఏం మాట్లాడాలి దీని గురించి, గ్రాఫ్ గురించి రేంజ్ మాట్లాడేసాం. పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది ఇది. ఏం చేత ఇక్కడ 0 నుంచి పైకి ఈ లెంగ్త్లో ఈ కర్వ్ ఎలాగైతే ఉందో పై నుంచి 2π కూడా అదే షేప్లో ఉంది. సో మాటిమాటికి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వల్స్లో. కాబట్టి దాని పీరియడ్ ఎంత అంటే లెంగ్త్, ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంగ్త్ ఎంతైతే ఉందో అది పీరియడ్ అవుతుంది. గ్రాఫికల్గా చెప్తున్నాం. సో అనలైటికల్గా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది దీనికి సంబంధించిన పీరియడ్. సో పీరియాడిక్ ఫంక్షన్ ఇది, పీరియాడిక్ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఎ పీరియాడిక్ ఫంక్షన్, ఇట్ ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్. ఇది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. ప్లస్ పీరియడ్ వచ్చి ఎంత అవుతుందంటే పై అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి. సో ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దీని పీరియడ్ పి అవుతుంది. పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఇప్పుడు మనకి ఎలా ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్ అన్నిటిలో లీస్ట్ వాల్యూని పీరియడ్ అంటాం. ఇది ఫండమెంటల్ డెఫినేషన్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఏదైనా పి ఎక్స్కి యాడ్ చేస్తే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సే రిపీట్ అయితే అది ఫండమెంటల్ పీరియడ్ అవుతుంది. అలాంటి ఎగ్జిస్ట్ అయ్యే పి అన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ ఫండమెంటల్ పీరియడ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం tan x అనేది cot x అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం cot x గురించి మాట్లాడుతున్నాం. cot x అనే దాన్ని మనం కన్సిడర్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cot x అని మనం కన్సిడర్ చేసాం. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే cot ఆఫ్ పై ప్లస్ ఎక్స్ అవుతుంది. cot ఆఫ్ పై ప్లస్ ఎక్స్ ఎంత, మళ్ళీ cot x అవుతుంది. cot ఆఫ్ 180 ప్లస్ థీటా ఎంత, cot థీటా. సో మళ్ళీ cot x వచ్చింది అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈ విధంగా కూడా పీరియడ్ మనం పై అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ cot x ఫంక్షన్. లెట్ us డిస్కస్ అబౌట్ cosecant secant functions. So next graph is cosecant, graph of cosecant x, graph of cosecant x. సో మనం ఈ గ్రాఫ్ని y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cosecant x, ఇది గ్రాఫ్. సో దీన్ని ఎలా డ్రా చేయాలి, మనం ఇందాక లాగానే టేబులర్ ఫామ్లో డ్రా చేయొచ్చు. అలా తీసుకుని మీకు అలవాటు అయింది కదా. సో మీరు ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. నేను డైరెక్ట్గా గ్రాఫ్ మీదకి వస్తున్నాను. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది ఆరిజిన్. నంబర్స్ రేడియన్స్లో డ్రా చేస్తే π/2, ఇది π, ఇది 3π/2, 2π అండ్ సో ఆన్. ఇటువైపు తీసుకుంటే -π/2, -π,
మైనస్ 3π/2 మైనస్ 2π ఇది. సో ఇప్పుడు ఇటువైపు నంబర్ లైన్ కన్సిడర్ చేసుకోవచ్చు 1 2 3 అండ్ సో ఆన్. డౌన్ సైడ్ కూడా -1 -2 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కొసీకెంట్ ఎక్స్ అనే గ్రాఫ్ని డ్రా చేయాలనుకుంటున్నాం. కొసీకెంట్ π/2 ఎంత అంటే ఎక్కడ డిఫైన్ అవుతుంది ఇది, అది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. కొసీకెంట్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin x. sin x ఎక్కడ డిఫైన్ అవ్వదు, nπ దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి 0 దగ్గర π దగ్గర ఇది ఒక లైన్, అలాగే 2π దగ్గర ఒక లైన్. ఇది ఏంటంటే డాటెడ్ లైన్, ఇది గ్రాఫ్లో భాగం కాదు, గ్రాఫ్కి దీనికి సంబంధం లేదు. సో ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కోసం డ్రా చేసే కొన్ని ఇమాజినరీ లైన్స్ ఇవి. ఓకే, అలాగే ఇక్కడ 2π దగ్గర కూడా డిఫైన్ అవ్వదు. సో అది ఓకే. ఇది y యాక్సిస్, కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇది y యాక్సిస్. ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తే గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలన్నది ఫస్ట్ ఒక పాయింట్ ఐడెంటిఫై చేయండి. సో π/2 దగ్గర ఇది 1, కాబట్టి π/2 దగ్గర 1 ఇది పాయింట్. ఓకే, మీరు ఇటువైపుకి 0కి π/2కి మధ్యలో కొన్ని వాల్యూస్ తీసుకోండి. కొసీకెంట్ π/6 వాల్యూ ఎంత, కొసీకెంట్ π/6 అంటే 1/sin π/6. π/6 వాల్యూ ఎంత 1/2 అంటే 2 వస్తుంది దీని వాల్యూ ఇక్కడ. కాబట్టి ఈ కర్వ్ని మీరు క్లోజర్ అండ్ క్లోజర్ వాల్యూస్ మీరు కన్సిడర్ చేస్తే కనుక ఈ కర్వ్ షేప్ ఎలా వస్తుందంటే ఈ షేప్లో వస్తుంది. కర్వ్ ఒక కప్ షేప్లో వస్తుంది. 0కి πకి మధ్యలో ఒక కప్ షేప్లో ఫామ్ అవుతుంది. అలాగే 3/2 దగ్గర -1 దీని వాల్యూ. ఇటువైపు మీరు లొకేట్ చేస్తే పాయింట్స్ అన్ని డ్రా చేసి ఇది కూడా ఒక కప్పు క్యాప్ షేప్లో వస్తుంది. ఇది క్యాప్ షేప్లో వస్తుంది, ఇలాగే ఇన్వర్ట్ అయినట్టు వస్తుంది. సో ఇక్కడ -1కి +1కి మధ్యలో గ్రాఫ్ ఫామ్ అవ్వదు. సో -1కి +1కి మధ్యలో గ్రాఫ్ ఫామ్ అవ్వదు. -1. సో మీరు డ్రా చేస్తే ఒక ఇమాజినరీ లైన్ ఇలాగా ఇది కప్పు షేప్లో, ఇది క్యాప్ షేప్లో. మళ్ళీ ఇటువైపుకి వచ్చామనుకోండి, ఈ ఇంటర్వల్లో ఇటువైపు ఏమొస్తుంది, పై దగ్గర డిఫైన్ అవుతుంది కదా, ఇక్కడ -1 వస్తుంది అంటే ఇటువైపు కప్ క్యాప్. సో ఇది కూడా దీనికి y యాక్సిస్కి అప్రోచ్ అవుతుంటుంది, ఇది కూడా టచ్ అవ్వదు. ఇది టచ్ అవ్వదు కానీ దగ్గరగా ఇలా అప్రోచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇటువైపు తీసుకున్నాం అనుకోండి 3π/2 దగ్గర, ఇటువైపు మళ్ళీ కప్ షేప్లో ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉండదు, ఇటువైపు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇది ఎసిమ్ప్టోడ్. ఇది ఈ కర్వ్ ఏమవుతుంది, ఈ లైన్కి పై అనే లైన్కి అప్రోచ్ అవుతూ ఉంటుంది. సో పై అనే లైన్కి అప్రోచ్ అవుతుంది బట్ నాట్ టచెస్. సో దట్ ఈజ్ ఎసిమ్ప్టోడ్, ఆ లైన్కి ఎసిమ్ప్టోడ్. ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఈ షేప్లో అర్థమైంది. సో దీనికి సంబంధించిన డొమైన్ ఏంటి, డొమైన్ ఆఫ్ ద గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే డొమైన్ ఎక్కడెక్కడ డిఫైన్ అవ్వకుండా ఉంది ఇది అంటే పై దగ్గర, పై మల్టిపుల్స్ దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఆర్లోంచి nπ, r - nπ సచ్ దట్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో పై వాల్యూస్ దగ్గర, పై దగ్గర, 2π దగ్గర, 0 దగ్గర, -π దగ్గర, వీటి దగ్గర డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఇది. రేంజ్ మనం కన్సిడర్ చేస్తే ఏమవుద్ది, రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ కన్సిడర్ చేస్తే 1కి పైన, -1కి కింద ఉంది. సో దాన్ని ఎలా రాయాలి, రేంజ్ అనేది -∞ to
range, range. So minus infinity to minus 1 closed, union 1 to ఇన్ఫినిటీ, అంతే కదా. ఈ 1 దగ్గర నుంచి వై యాక్సిస్ని ఎంత పోర్షన్ కవర్ చేస్తుంది వై యాక్సిస్ మీద అంటే 1కి పైన -1కి కింద, ఇది -1. ఈ -1కి కింద మొత్తం ఈ పోర్షన్ అంతా వై యాక్సిస్ పోర్షన్ అంతా ఈ కర్వ్ కవర్ చేస్తుంది. ఈ కవర్ అయినా ఈ కర్వ్ అయినా ఏ కర్వ్ అయినా కవర్ చేస్తున్నట్టే. ఓకే, పైన ఈ పోర్షన్లో 1 to ఇన్ఫినిటీ మొత్తం వై యాక్సిస్ని ఈ కప్పు కానీ ఈ కప్పు కానీ మొత్తం ఆ కర్వ్ అంతా కూడా రిపీటెడ్గా కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి రేంజ్ అనేది ఏం రాసేసాం, -∞ to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. తర్వాత ఇక్కడ రూట్స్ గురించి మాట్లాడాలి. రూట్స్ ఏంటి? రూట్స్ గురించి మాట్లాడితే ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కవర్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, ఇది ఎక్కడ కట్ చేయట్లేదు, ఎక్స్ యాక్సిస్ వైపుకే రావట్లేదు. -1కి +1కి మధ్యలో అసలు గ్రాఫ్ లేనే లేదు. కాబట్టి పైన ఎక్స్ యాక్సిస్ని కట్ చేసే పాయింట్ లేదు. కాబట్టి నో రూట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి ఏం చెప్పాలంటే నో రూట్స్, నో రూట్స్. రూట్స్ నో. ఇంకేం మాట్లాడాలి, ఎసిమ్ప్టోడ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవన్నీ ఎసిమ్ప్టోడ్స్ ఈక్వేషన్సే. ఈ కర్వ్ ఈ లైన్స్ అన్ని ఎసిమ్ప్టోడ్స్ ఈక్వేషన్సే. సో ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్ రాయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్, ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్ ఈక్వల్ టు n/. నెక్స్ట్ దీని యొక్క రేంజ్ మాట్లాడడం. సో cos²x, ఇక్కడ మనం మాట్లాడే గ్రాఫ్ ఏది, y = cosecant x. cosecant x యొక్క స్క్వేర్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, మనకేమర్థమవుతుంది, cosecant x అనేది ఏ రెండు వాల్యూస్ మధ్యలో ఉందంటే cosecant x లైస్ బిట్వీన్, cosecant x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ, ఈ రీజియన్లో ఉంది. అదే స్క్వేర్ చేసామనుకోండి పాజిటివ్ నెంబర్స్ అయిపోతాయి. ఈ రెండు కూడా మొత్తం అంతా కూడా పాజిటివ్ నెంబర్స్ అయిపోయి cosecant²x that implies cosecant²x belongs to closed interval 1 to infinity. ఇది cosecant²x ఉండే ఏరియా. సో కాబట్టి మనకు రూట్స్ వచ్చినాయి cosecant²x. మాడ్యులస్ తీసుకున్నా సరే మాడ్యులస్ ఆఫ్ cosecant x కూడా ఏ ఇంటర్వల్లో ఉంటుంది అంటే 1 to ఇన్ఫినిటీలో ఉంటుంది. ఓకే, పాజిటివ్ కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ cosecant x. ఇంకొక గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ ఏది, ఇంకో గ్రాఫ్ ఏంటంటే secant x. సో నెక్స్ట్ గ్రాఫ్ ఈజ్ y = secant x. సో గ్రాఫ్ ఆఫ్ y = secant x, ఈ గ్రాఫ్ గురించి నేర్చుకోవాలి. సో ఇందాకట్లాగానే దీనికి కూడా secant xని మనం ఏం చేయొచ్చు, secant xని ఎలా రాయొచ్చు, డెఫినేషను implies y = secant x అంటే 1/cos x కదా. సో cos x ఎక్కడ 0 అవుతుందో అక్కడ డిఫైన్ అవ్వదు. cos x ఎక్కడ 0 అవుతుందంటే π/2 మల్టిపుల్స్ దగ్గర 0 అవుతుంది.
కాబట్టి మనం ఏం రాయాలంటే దీన్ని డిఫైన్ చేసేటప్పుడు ఆరిజిన్ ఇది y యాక్సిస్ x యాక్సిస్. చూడండి ఇక్కడ ఎక్కడ డిఫైన్ అవుతుందంటే π/2 దగ్గర డిఫైన్ అవుతుంది. π/2 దగ్గర డిఫైన్ అవుతుంది. ఇది π, ఇది 3π/2, ఇది 2π. ఓకే, మైనస్ π/2 మైనస్ π మైనస్ 3π/2 మైనస్ 2π. ఎంతవరకు రాద్దాం, డ్రా చేద్దాం గ్రాఫ్. ఎక్కడ దీనికి ప్రాబ్లం ఉందంటే π/2 దగ్గర ప్రాబ్లం ఉంది. కాబట్టి π/2 దగ్గర డాటెడ్ లైన్స్ డ్రా చేయండి ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ మళ్ళీ మనం చూస్తే 3π/2 దగ్గర ఒక డాటెడ్ లైన్స్. సో π/2 దగ్గర డాటెడ్ లైన్. అలాగే 3π/2 దగ్గర ఒక డాటెడ్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది y యాక్సిస్. చూడండి టేబులర్ ఫామ్ మనం రాసామనుకోండి ఇందాకట్లాగా. సో గ్రాఫ్ని డ్రా చేయాలంటే టేబుల్ కొంచెం హెల్ప్ చేస్తుంది మనకి. x వాల్యూ y వాల్యూ. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, సెకండ్ 0 1. x ఈజ్ ఈక్వల్ టు π తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, x ఈజ్ ఈక్వల్ టు π/2 తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. x ఈజ్ ఈక్వల్ టు π తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -1 అవుతుంది కదా. x ఈజ్ ఈక్వల్ టు 3π/2 తీసుకున్నాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 3π/2 తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. x ఈజ్ ఈక్వల్ టు 2π తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా లెఫ్ట్ సైడ్ కూడా మీరు గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో x 0 తీసుకున్నప్పుడు y ఎంత వచ్చింది 1, ఇది 1 అనుకోండి. సో 0 నుంచి పైకి వేస్తుంటే ఈ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతుంటుంది, అలాగే ఇటువైపు కూడా ఇలా ఇంక్రీజ్ అవుతుంటుంది, కప్పు ఈ షేప్లో ఫామ్ అవుతుందన్నమాట. సో అలాగే పై దగ్గర తీసుకుంటే -1 వచ్చింది, -1. సో -1 ఇక్కడ కూడా అంతే, -1కి +1కి మధ్యలో గ్రాఫ్ ఎగ్జిస్ట్ కాదు. సారీ, రెండవ తరగతి పిల్లోడి కంటే దారుణంగా ఉంది నా రైటింగ్, నా డ్రాయింగ్. సో కొంచెం జాగ్రత్తగా మ్యాథమెటికల్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది చూడండి. సో ఇక్కడ మనం పై తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత -1. సో ఈ గ్రాఫ్ ఇలా ఉంటుందంటే ఇటువైపు డౌన్ సైడ్ ఇలా ఉంటుంది క్యాప్ షేప్. మళ్ళీ ఈ ఇంటర్వల్లోకి వచ్చేటప్పటికి ఇదే పొజిషన్ ఇలా. మళ్ళీ ఈ ఇంటర్వల్కి వచ్చేటప్పటికి మళ్ళీ అప్వర్డ్ కప్ అలా. సో అర్థమైంది కదా, ఈ -1కి +1కి మధ్యలో గ్రాఫ్ ఎగ్జిస్ట్ కాదు, పైకి ఓపెన్ అవుతుంది, ఈ క్యాప్ కిందకి ఓపెన్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందంటే దీనికి ఈ π/2 మల్టిపుల్ దగ్గర ప్రాబ్లం ఉంది. కాబట్టి డొమైన్ రాసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీనికి డొమైన్ రాస్తే డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ డొమైన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మనం మాట్లాడే గ్రాఫ్ సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ గురించి, y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ గ్రాఫ్ గురించి డొమైన్ గురించి మాట్లాడాలంటే r -
కింద డినామినేటర్లో π/2 మల్టిపుల్స్ రాకూడదు, అంటే 2n+1 ఇంటూ π/2 సచ్ దట్ n బిలాంగ్స్ టు జెడ్ డొమైన్ అయింది. రేంజ్ ఏమవుతుంది? రేంజ్ కూడా అంతే. రేంజ్ ఏమవుతుందంటే -1కి +1కి మధ్యలో పార్ట్ తప్ప మొత్తం y యాక్సిస్ అంతటిని కవర్ చేస్తుంది. కాబట్టి -∞ నుంచి మైనస్ వరకు ఎంటైర్ y యాక్సిస్ని కవర్ చేస్తుంది. 1 దగ్గర నుంచి పైకి మొత్తం ఎంటైర్ y యాక్సిస్ని కవర్ చేస్తుంది కదా. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు -∞ to -1 క్లోజ్డ్ 1 యూనియన్ 1 to ∞. ఇది రేంజ్ అయింది. రూట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైనా కట్ చేస్తుందా? నో, దీనికి రూట్స్ లేవు, నో ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఎసిమ్టోడ్స్ ఉన్నాయా? ఎసిమ్టోడ్స్ అంటే మనం రూట్స్ మాట్లాడాం కదా. ఎసిమ్టోడ్స్ ఏ లైన్ వైపుకి ఆ కర్వ్ అప్రోచ్ అవుతుంది, అలాంటి లైన్ ఈక్వేషన్స్ ఏంటి? π/2 దగ్గర డిఫైన్ అవ్వట్లేదు, ఆ లైన్స్ దగ్గరికి కర్వ్ అప్రోచ్ అవుతుంది. ఎసిమ్టోడ్స్ ఈక్వేషన్స్ అంటే ఏ వాల్యూస్ దగ్గర అది డిఫైన్ కాకుండా ఉందో అవి ఎసిమ్టోడ్స్ ఇక్కడ. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్టోడ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 ఈక్వేషన్స్ అని ఎసిమ్టోడ్స్. నెక్స్ట్ ఇంకేం మాట్లాడాలి? కొసీకెంట్ స్క్వేర్. సీకెంట్ ఎక్స్ వాల్యూ ఎంత ఈ ఇంటర్వల్లో ఉందనుకున్నాం. సీకెంట్ ఎక్స్ యొక్క సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి? బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1 to ∞. ఓకే, సీకెంట్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉండదు. సో దట్ ఆల్సో బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to ∞. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సీకెంట్ ఎక్స్. సో మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నాం అంటే y ఈజ్ ఈక్వల్ టు cot x, y ఈజ్ ఈక్వల్ టు cosecant x, y ఈజ్ ఈక్వల్ టు secant x. సో గ్రాఫ్లు కొంచెం డ్రాయింగ్ ఇబ్బందిగా ఉన్నా కానీ మీరు ట్రై చేయండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మ్యాథమెటికల్గా.